బంగారు తెలంగాణ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, జనహృదయ నేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దౌలతాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటం ముందర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రహీముద్దీన్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాల వ్యవధిలో కేసీఆర్, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ముందు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి శూన్యమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నరసింహారెడ్డి, జిల్లా యూత్ లీడర్ సయ్యద్ ఖలీలుద్దీన్ మరియు శ్రీవాన్స్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పబ్బా అశోక్ స్వామి, నాగరాజు పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దౌలతాబాద్ మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ కార్యకర్తలు, మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన కేసీఆర్ చేసిన పనులు ఏంటంటే, ఫస్ట్ తెలంగాణ రాగానే విద్యుత్ ఉచితంగా ఇస్తాడు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నో పథకాలు ఇచ్చి ఒక తెలంగాణను మన దేశంలో లేని విధంగా మన తెలంగాణ దేశం చేసి చాలా గర్వంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళి ఈరోజు ఆయనే ఉన్నాడు అంటే తెలంగాణ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి గారికి దౌలతాబాద్ శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన వేడుకలు దౌలతాబాద్ అధ్యక్షుడు దౌలతాబాద్ మండలానికి రహీం అన్నగారి ఆధ్వర్యంలో మరియు మన యూత్ అధ్యక్షుడు కలీం అందరి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ జన్మదిన వేడుకలు ఇంకా కొన్ని ఆరోగ్యాలు కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ జన్మదిన వేడుకలు తెలుపుతూ శుభాకాంక్షలు. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే దౌలతాబాద్ మండలంలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కేసీఆర్ గారు సార్ చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కోల్పోయినా కానీ ఈరోజు చాలామంది ఓట్లేసిన వాళ్ళు, కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు చాలా బాధపడుతుర్రు. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్లలో తిరిగిలేని మెజార్టీ కేసీఆర్ సార్కి ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.